ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. సారీ ఫర్ ద లైట్ వీడియో. మార్నింగ్ నుంచి కొంచెం బిజీగా ఉన్న వల్ల వీడియో అయితే చేయలేకపోయాను. డైరెక్ట్ టాపిక్కి వెళ్ళిపోతే, నిన్న ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ ఇండియా అయితే ఘన విజయం సాధించింది. దాదాపు 103 రన్స్తో అయితే గెలిచిందనమాట. ఇండియా టార్గెట్ వచ్చేసి 255 ఫర్ 5 కొడితే న్యూజిలాండ్ వాళ్ళు 152కి ఆల్అవుట్ అయ్యారు. కామెడీ ఏంటంటే అభిషేక్ శర్మ బ్యాట్స్మెన్ బౌలింగ్ చేయడానికి కూడా వికెట్ పడ్డం, అది ఫుల్ కామెడీ అనిపించింది నాకైతే. సో ఈ వీడియో మార్నింగ్ చేయాల్సిందే, కొంచెం టైం కుదరకైతే చేయలేదు. సో కంగ్రాట్స్ టీమ్ ఇండియా, ఈ T20 వరల్డ్ కప్లో అయితే గెలిచారు. సో అటు నుంచి వచ్చేసి నిన్న సంజు శాంసన్ మళ్ళీ సెంచరీ మిస్ అయింది. మరి ఆడు లాస్ట్లో కంగారు పడుతుంది, నాకైతే అర్థం కావట్లేదు. సెంచరీ కొట్టకుండా అటు 3 మ్యాచ్లు మిస్ అయ్యాయి పాపం. నేను 3వ మ్యాచ్ మిస్ అవ్వడం, నేను 89 రన్స్ కొట్టాడు. అభిషేక్ శర్మ ఏదో ఫస్ట్లో కొట్టకపోయినా ఫైనల్లో కొంచెం పర్వాలేదు అనిపించాడు, 52 రన్స్. అటు నుంచి వచ్చేసి సంజు శాంసన్ చెప్పాను కదా, ఇలా అనమాట. ఇషాన్ కిషన్ కొట్టుడు కొట్టాడు, కాకపోతే అవుట్ అయిపోయాడు అనుకునేది వేరే మ్యాటర్. సింగిల్ హ్యాండ్ క్యాచ్తో, అంటే సింగిల్ హ్యాండ్ బ్యాట్తో చేశాడు, అవుట్ అయిపోయాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, జేమ్స్ నీషం బౌలింగ్లో 3 వికెట్లు పడినాయి. అది నాకు ఫుల్ కామెడీ అనిపించింది. ఎందుకంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అవుట్ అయిపోయారు. ఇషాన్ కిషన్ అయిపోయాడు, సంజు శాంసన్ అయిపోయాడు, హార్దిక్ పాండ్యా, ముగ్గురు అయిపోయారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. నేను చూసేటప్పుడు అభిషేక్ శర్మ అయితే అవుట్ అయిపోయాడు. సో మీరు ఎక్కడ చూసారు మ్యాచ్, ఖచ్చితంగా కామెంట్ చేయడం మాకు మర్చిపోమాకండి. నేనైతే ఒక 10 అవర్స్ అయిపోయాక చూశాను. లాస్ట్ 10 అవర్స్ మళ్ళీ ఇండియా బ్యాటింగ్, న్యూజిలాండ్ బ్యాటింగ్ వచ్చేసి 20 అవర్స్ అయితే చూశాను. న్యూజిలాండ్ చెప్పే కదా 150 రన్స్కి వాళ్ళు సతికిలు పడిపోయారు, 152కి ఆల్అవుట్. ఆ శాంట్నర్ ఒకటి కొంచెం పర్లేదు అనిపించాడు. ఫస్ట్లో ఆడేవాడు ఉన్నాడు, ఆడు ఫ్యాబెలను, ఇంకోటి అది పేరు దశ వచ్చింది, అది గుర్తు రావట్లేదు ఇంగ్లీష్ వాళ్ళ పేర్లు, మనకి పెద్ద ఐడియా లేదండి. ఆడు కొంచెం పర్లేదు, ముగ్గురు పర్వాలేదు అనిపించారు. మిగతా అంతా సప్ప బ్యాటింగ్, వచ్చారా కొట్టారా వెళ్ళిపోయారు అన్నట్టుంది. ఒక 10 రన్స్ కొడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. అలా 150కి ఆల్అవుట్ అనమాట వాళ్ళు. నిన్న నరేంద్ర మోడీ గారి స్టేడియం గుజరాత్లో జరిగిందనమాట మ్యాచ్. పెద్ద స్టేడియం అది, అంత తొందరగా ఈజీగా వికెట్లు పడవు. కానీ న్యూజిలాండ్ గురించి మనకు తెలిసిందే కదా, నాయలు బౌలింగ్ బాగా వేస్తారు. సో వికెట్లు అయితే మన 5 పడినాయి. అది కూడా మన కంగారు బట్టి పడినాయి, లేదంటే అసలు 5 వికెట్స్ పడే కాదు. మామూలుగా అభిషేక్ శర్మ అయిపోయి సంజు శాంసన్ అయిపోతే ఆ 2 వికెట్లు పడి ఏమన్నా తెలిసి, మిగతా 3 వికెట్లు మన తప్పిదం వల్ల పడినాయి. హార్దిక్ పాండ్యా కావచ్చు, సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, అటు నుంచి వచ్చేసి ఇషాన్ కిషన్ కావచ్చు, ఈ ముగ్గురు అనవసరంగా అవుట్ అయ్యారు అనిపించింది నాకైతే. ఇంకొంచేపు ఉంటే ఒక 300 టోటల్ 250కి శివం డూబే అద్భుతమైన ప్రదేశంతో 6 balls 22 రన్స్ 24 రన్స్ అనుకుంటూ కొట్టాడు. సో శివం డూబేని మెచ్చుకోవాలి. ఆ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ ఎందుకు చేశారు నాకైతే అర్థం కాలేదు. మీకు అర్థమైతే ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోమాకండి. ఆడు ఓవర్ యాక్షన్ కూడా అయిపోయాడు ఈ మధ్య. వస్తున్నాడు, ఒక 5-6 రన్స్ కొడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఆడికంటే హార్దిక్ పాండ్యా బెస్ట్ అనిపిస్తున్నాడు నాకైతే. నేను నాకు సంతోషమైన విషయం ఏంటంటే, ఇషాన్ కిషన్ని టీంలో తీసుకోవడం. రింకు సింగ్ని పక్కన పెట్టారు, ఇషాన్ కిషన్ టీంలో తీసుకున్నారు, అది బెస్ట్ పాయింట్. దానివల్ల కొంచెం మ్యాచ్ లాగింది. రింకు సింగ్ని తీసుకుంటే వేరేలాగా ఉండేదేమో. సో రింకు సింగ్ని తీసుకోకపోవడం బెస్ట్ అనిపించింది నాకైతే. మిగతా చెప్పే కదా కొన్ని చేంజెస్, మిగతా 2 చేంజెస్ అయితే చేయలేదు టీమిండియా. మరి అది వాళ్ళ ఇష్టం, మనైతే ఏం చేయాలి. సో ఎట్టకేలకు టీమిండియా అయితే న్యూజిలాండ్ మీద గెలిచింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్.